హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది సబ్స్టిట్యూటెడ్ అంటే ప్రత్యామ్నాయం. జనరల్గా సబ్స్టిట్యూటెడ్ అంటే రీప్లేసింగ్ వన్ పర్సన్ ఆర్ థింగ్ విత్ అనదర్. అంటే ఒక వ్యక్తిని కానీ లేక ఒక వస్తువుని కానీ మరొకరితో భర్తీ చేయడం. ఏదైనా గేమ్లో అయినా సరే ఒక వ్యక్తికి దెబ్బ తగిలినప్పుడు వాళ్ళ బదులు ఇంకొకరు ఆడొచ్చు అని చెప్తారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే సబ్స్టిట్యూషన్ చేస్తారు, సబ్స్టిట్యూటెడ్ అని చెప్తారు. ఒకరి ప్లేస్లో ఇంకొకరు ఆడొచ్చు గేమ్ అని చెప్పి. ఓకేనా. క్రికెట్లో గమనిస్తూ ఉంటాం, ఎక్కువ కబడ్డీలో చూస్తూ ఉంటాం. సో సబ్స్టిట్యూటెడ్ అంటే దానికి ప్రత్యామ్నాయం, ఆల్టర్నేటివ్ అని అర్థం. ఓకేనా. రెండవది ఇంపర్ఫెక్ట్ టైటిల్ అంటే అసమగ్ర పట్ట లేదా అసంపూర్ణ శీర్షిక. Imperfect title refers to a claim of ownership over property that is not fully valid or complete. అంటే ఈ అసంపూర్ణ శీర్షిక ఏదైతే ఉందో అది పూర్తిగా చెల్లుబాటు కానీ లేదా పూర్తి కానీ ఆస్తిపై ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళని సూచిస్తుందన్నమాట. అంటే పూర్తిగా, కంప్లీట్గా, టోటల్గా ఓనర్షిప్ అనేది ఒకరికి ఇవ్వదన్నమాట. ఏదో లోపం ఉంది ఆ టైటిల్లో, అలాంటప్పుడు ఈ ఇంపర్ఫెక్ట్ టైటిల్ అని అంటాం. ఇప్పుడు మనము ఏదైనా బిల్డింగ్ కానీ ఏదైనా ప్రాపర్టీని కొనాలనుకుంటే టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఈ ఓనర్ ఇతనా కాదా అని చూస్తాం, అవునా కాదా. ఎందుకు, ఫ్యూచర్లో ఏదైనా డిస్ప్యూట్ వస్తే మనం ఎదుర్కొనడానికి, మనం కరెక్ట్ రైట్ఫుల్ ఓనర్ దగ్గర ఈ ప్రాపర్టీ కొన్నామని చెప్పుకోవడానికి ఆ టైటిల్ని చూస్తాం. టైటిల్ అంటే ఏంటి, ఎవరి పేరు మీద ఉంది, శీర్షిక ఆ ఎవరిది ఉంది, కరెక్ట్గా ఉందా లేదా. పర్ఫెక్ట్ టైటిల్ ఉంటే మనం కొనుక్కుంటాం ఆ ప్రాపర్టీని. ఇంపర్ఫెక్ట్ టైటిల్ ఉంటే ఎందుకు వచ్చిన గోల, మనకి ప్రాపర్టీ వద్దు, కరెక్ట్గా వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుందాం, ఏది కరెక్ట్గా ఉంటే అది కొనుక్కుందాం అనుకుంటాం కదా. సో ఇంపర్ఫెక్ట్ టైటిల్ అని అంటే కరెక్ట్గా లేని, అసంపూర్ణమైన శీర్షిక అని అర్థం. మూడవది సబ్సిక్వెంట్లీ అంటే తదనంతరం. సబ్సిక్వెంట్లీ అంటే మనకు తెలిసిందే కదా, ఆఫ్టర్ వర్డ్స్ లేదా లేటర్ ఇన్ టైమ్, తర్వాత కాలంలో అని అర్థం వస్తుంది. ఇప్పుడు మనం ఒక కేసు వేసాం, నెక్స్ట్ ఇంకొక కేసు వేసాం. సో ఫస్ట్ మనం వేసాము, తర్వాత వేసాం, సబ్సిక్వెంట్గా ఏం వేసాం, ఇంకొక సూట్ వేసాం. సో సబ్సిక్వెంట్ అంటే తరువాత, తదనంతరం, దీని తర్వాత అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ద కంపెనీ వాజ్ ఫైన్డ్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇట్స్ CEO రిజైన్డ్. అంటే కంపెనీకి జరిమానా, ఫైన్ని జరిమానా అంటాం కదా. సో కంపెనీకి జరిమానా విధించబడింది మరియు సబ్సిక్వెంట్లీ అంటే తదనంతరం దాని CEO రాజీనామా చేశారు. ఫస్ట్ కంపెనీకి ఫైన్ అనేది ఇంపోజ్ చేశారు, దాని తర్వాత ఆ కంపెనీకి ఎవరైతే CEO ఉన్నాడో అతను రాజీనామా చేశాడు, రిజైన్ చేశాడు అని అర్థం. సో ఇక్కడ సబ్సిక్వెంట్ అన్న పదానికి మనం ఏం వాడాం, తదనంతరం, తరువాత. ఫస్ట్ జరిమానా విధించారు, దాని తర్వాత అతను రిజైన్ చేశాడు. సో తర్వాత అనే పదానికి బదులుగా మనం సబ్సిక్వెంట్లీ అన్న పదం వాడాం. నాలుగవది కంపెల్ అంటే బలవంతం. కంపెల్ అంటే ఫోర్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కోర్ట్ కెన్ కంపెల్ ఏ విట్నెస్ టు టెస్టిఫై ఈవెన్ ఇఫ్ దే ఆర్ రిలక్టెంట్. అంటే ఒక సాక్షి అయిష్టంగా ఉన్నప్పటికీ కోర్టు వారిని సాక్ష్యం చెప్పమని బలవంతం చేయొచ్చు. అంటే కోర్టు కంపెల్ చేయొచ్చు అనమాట ఒక వ్యక్తిని, నువ్వు సాక్ష్యం చెప్పి తీరాల్సిందే అని. సో ఇక్కడ బలవంతం అన్న పదానికి మనం ఏం వాడాం, కంపెల్ అని వాడాం. ఐదవది పర్ఫార్మెన్స్ అంటే పనితీరు, ప్రదర్శన. పర్ఫార్మెన్స్ అంటే యాక్ట్ ఆఫ్ డూయింగ్ దట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ బై ఎ కాంట్రాక్ట్. ఏదైతే కాంట్రాక్ట్కి అవసరమో ఆ పని చేయడమే పర్ఫార్మెన్స్ అవుతుంది. దాన్ని పర్ఫామ్ చేయడం, పనిని చేయడం. ఓకేనా. జనరల్గా మనం అంటూ ఉంటాం కదా, పర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తున్నారు అని. అంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే పర్ఫార్మర్ అని అంటాం, పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని అంటాం. సో పర్ఫార్మెన్స్ అంటే పనితీరు. జనరల్గా మనం ఫన్నీగా అనుకుంటాం అలా పర్ఫార్మెన్స్ అని. సో మామూలుగా పర్ఫార్మెన్స్ అంటే పనితీరు అని అర్థం. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.